శుభ్రం అనేది చాలా ఎంత అవసరమో మాకు వివరంగా చెప్పారు. సార్ రాజేపతి సార్, ఇప్పుడు మనము యూత్ని చూస్తూ ఉన్నాం. ఎన్నో డిస్ట్రాక్షన్స్ వాళ్ళకి, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్, ఇవి ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. వాళ్ళని ఒక సక్రమంగా ఒక సమయాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి మన స్వాధ్యాయం ఎలా ఉపయోగపడుతుంది? వండర్ఫుల్. మోడర్న్ అవ్వాలి, వెస్టర్న్ కాకూడదు. యూత్ వెస్టర్న్ అనుకరణ వైపు వెళ్ళకూడదు. మోడర్న్ అవ్వాలి. గెట్ మోడర్నైజ్డ్, నాట్ వెస్టర్నైజ్డ్. ఈ దేశం మీద ఏం జరుగుతుంది అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. గత 75 సంవత్సరాలుగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని భావించిన తర్వాత ఈ దేశం మీద ఇప్పటి వరకు జరిగిన దాడులకి భిన్నమైన దాడి జరుగుతుంది. అది మన యూత్ని మెస్మరైజ్ చేసి, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి, ఎవ్రీథింగ్ ఇండియన్ ఈజ్ నాన్ సెన్స్, భారతీయకి సంబంధించినంత నాన్ సెన్స్ అనిపించేలాంటి అన్ని రకాల న్యూస్ అవనివ్వండి, సినిమాలు అవనివ్వండి. సినిమాలు చూడండి మీరు. ఆ సినిమాల్లో ఈ భారతీయ వేషధారణ, భారతీయ సాంప్రదాయాల్ని హేళన చేస్తూ ఉండే విలన్ పాత్రలన్నీ అవి ఉంటాయి. అవి రుద్రాక్షలు ధరించడం, బొట్టు పెట్టుకోవడం, కాషాయం ధరించడం. అంటే మన యూత్ ఎవరినైనా చూస్తే మోసగాళ్ళు అనిపించేలాగా, ఇక్కడ ఉన్నదంతా నాన్ సెన్స్, ఇదంతా సంస్కృతంలో ఉంది, ఇది అర్థం కాంది అని. మీరు ఒక విషయం గ్రహించాలి. ఉపనిషత్తులు ప్రశ్నలకి జవాబులు చెప్పలేదు. ప్రశ్న నీలోనే తయారవుతుంది, సమాధానం నీలోనే వస్తుంది. తైత్రీయ ఉపనిషత్తు. ప్రతి విద్యార్థి అందులో 2వ చాప్టర్ ఆనందవల్లి అని ఉంటుంది. మీకు రామకృష్ణ మిషన్లో దొరుకుతాయి ఆ పుస్తకాలు. దయచేసి ఆ ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయండి. చదవడం కాదు. ఇందాక సార్ చెప్పారు, ఒకసారి చదివితే అది చదవడం అవుతుంది. అధ్యయనం చేయాల. స్వాధ్యాయము, అధ్యయనము. అనేక సార్లు దాని మీద ధ్యానం చేయాలి. దాని విషయాన్ని మరింత అవగాహన చేసుకోవడం కోసం అలాంటి మాస్టర్స్ ఎవరెవరు చెప్పారో వాళ్ళందరినీ అధ్యయనం చేయాలి. యూత్ చాలా యూతే కాదు, మనం ఒక తరం యొక్క ఫెయిల్యూర్ ఈరోజు యూత్. 1970లో ఏ లక్షణాలు అయితే కనిపిస్తే మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారో, ఈవేళ యావరేజ్ యూత్లో ఆ లక్షణాలు ఉన్నాయని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకనంటే మనం చదివించే చదువులు అవి. ఎలాంటి స్కూళ్ళు పంపుతున్నారు. ఎవడో 1వ ర్యాంకు అంటే దాని దగ్గర పరిగెట్టి పంపిస్తున్నారు. అవి ఆ చదువులు ఇంపార్టెంట్ అయిపోయినాయి, ఆ మార్కులు ఇంపార్టెంట్ అయిపోయినాయి. పేరెంట్స్ చేసిన కొంచెం నిర్లక్ష్యం వల్ల అదేదో ఇంగ్లీష్ చదివితేనే మన బిడ్డ బాగుంటాడు అనుకుని, మమ్మీ డాడీ అని పిలిపించుకుంటే వాడికి అంతా వచ్చేసింది అనుకుని, మనం కూడా ఏదో అయిపోయాం అనుకుని, మరి ఆ స్థితి నుంచి దయచేసి ఈ దేశం ఎందుకు నేను చెప్తున్నానంటే, సోర్స్ గ్రంథాలు, మూల గ్రంథాలు ఈ దేశంలో సోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్రిప్చర్స్ 2 కోట్లు. నలంద విశ్వవిద్యాలయంలో ఆ లైబ్రరీని తగలబెడితే 6 నెలలు తగలబడుతూ ఉంది. అంతటి సంపదని అడెవడో మహమ్మద్ ఖిల్జీ అనేవాడు దాడి చేసి తగలబెట్టేశాడు. అంతటి జ్ఞాన సంపద ఉన్న ఈ దేశంలో పుట్టిన మనం ఆ గ్రంథాలని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఆ సారం భగవద్గీతలో ఉంది కాబట్టి భగవద్గీత ప్రతి వ్యక్తి చదవాలి. భగవద్గీత జాతీయ గ్రంథం అయి తీరాలి. భారతదేశానికి జాతీయ జెండా ఉంది, భారతదేశానికి జాతీయ గీతం ఉంది, జాతీయ పక్షి ఉంది, జాతీయ జంతువు ఉంది. జాతీయ గీతం, జాతీయ గ్రంథం కావాలి, అది భగవద్గీత అయి ఉండాలి. రైజ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, నెవర్ డిఫీట్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అనే శ్లోకం ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి బిడ్డ ప్రతిరోజు స్మరించుకోవాలి. నిన్ను నువ్వే రైజ్ చేసుకోవాలి. నీ ఆత్మశక్తి నీకు అనుకూలంగా ఉపయోగించుకుంటావా, నీ ఆత్మశక్తి నీకు శత్రువుగా మార్చుకుంటావా, నువ్వే నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని చెప్పిన భగవద్గీత ప్రతి వ్యక్తి చదవాలి. మన అందరి ఇళ్లలో ఉండాలి. మీ అందరి ఇళ్లలో భగవద్గీత ఉండాలి. మీరు అందరూ భగవద్గీత చదవాలి. యూత్ పొరపాటు ఏమీ లేదు. యూత్కి తెలియాలంటే ముందు మమ్మీలకి డాడీలకి తెలియాలి. మమ్మీలు డాడీలు సరైన అమ్మనాన్నలుగా ఉంటే వీళ్ళ ఆలోచనలు కాకుండా వాళ్ళకి ఈ గ్రంథాలన్నీ
వాళ్ళు చదువుతుంటే మా బిడ్డలకి మా పిల్లలకి మేమేమి చదవమని చెప్పలే. కానీ నా పిల్లలకి 11-12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నాకు 2 ఆడపిల్లలు, నేను ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ బుక్ అక్కడ పెట్టేవాడిని. చదువు అని చెప్పలే, ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్. ఆ టైటిల్ చూసే నా వైఫ్ అంది, ఇదేం పుస్తకం అని. నువ్వు చదివి ఉంటే నేను చదివి ఉంటే ఎంత బాగుండేవాళ్ళమో. ఆ టైటిల్ చూసి అదేదో పెద్ద నిషేధ వస్తువు అనుకుని, అదేదో ఉండవలసింది అనుకుని తెలియక ఆ టైటిల్ని చూసి చాలామంది అదేదో ఓషో ఆ విషయాలే మాట్లాడారు అనుకుంటున్నారు. దాన్ని అన్నిటిని అతీతంగా తయారవడానికి ఆ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం ఎలాగా, హీనలోహాన్ని బంగారంగా మార్చడం ఎలాగా, ఆ రసయోగాన్ని బోధించే మహాద్భుతమైన గ్రంథాలు, అలాంటి పుస్తకాలు చదవాలి. మీ దగ్గర ఆ పుస్తకాలు ఉంటే మీ బిడ్డలు చదువుతారు. మీరందరూ దయచేసి నా విజ్ఞప్తి, ఈ స్టాల్స్లో పుస్తకాలన్నీ కొనుక్కుని వెళ్ళాలి. నేను ప్రకృతి వ్యాలీకి వచ్చినప్పుడు నేను అందరిని అంటున్నా, అన్నదానానికి నాకు డబ్బులు కావాలి, మీరు పొరపాటున నాకు ఇచ్చేస్తారేమో, మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళి ముందు పుస్తకాలు కొనుక్కోండి. మీ దారి ఖర్చులు సరిపడి ఉంచుకొని పుస్తకాలు కొనుక్కుని వెళ్ళండి. ఇంటి దగ్గర పుస్తకాలు చదవండి దయచేసి. స్వాధ్యాయం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈయన చెప్తున్నారు సార్, జూలై 24న పత్రిజీ బాడీ వీక్ ఇచ్చేశారు, మే నెల వరకు ఆయన పుస్తకాన్ని చదువుతూ ఉన్నారు. ఆలోచించండి, ఎందుకు చదివారు? అంత మహాజ్ఞాని, అంత ఎన్లైటెండ్ మాస్టర్ నిత్యం పుస్తకాలను చదివారు, అధ్యయనం చేశారు. స్వాధ్యాయము, ఆ గ్రంథాలని చదవడం ఎంత అద్భుతమో. ఈ సొసైటీలో నేను ఉండడానికి కారణం పుస్తకాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో జగపతిరాజు ఉండడానికి ఎక్కువ ఇష్టం చూపించింది నేను. ఎందుకనంటే ఇన్ని గ్రంథాలు. ఎవరో మెక్సికోలో పుట్టినోడికి వాడికి తెలియదు. అప్పుడు ఎప్పుడో వచ్చారు ఒక ఆవిడ సైకాలజిస్ట్ మెక్సికో. నేను టోల్టెక్ నాలెడ్జ్ గురించి అడిగితే నాకు తెలియదు అంది. అలాంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలు మనకి ఇక్కడ పరిచయం చేశారు. పుస్తకాలు చదవాలి. యూత్ తప్పనిసరిగా రెబల్ చదవండి. ఇంకొక బుక్ యూత్కే, మీ అందరికీ, మన అందరం కూడా ఇంకొక బుక్, గొప్ప మోడర్న్ బుక్ ఇవాళ చదవండి. ఆ బుక్ పేరు మర్చిపోయాను నేను ఇప్పుడే. జో డిస్పెంజా. తర్వాత ఈ మధ్యన లేటెస్ట్ బుక్. ఇంకా బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. మహాద్భుతమైన బుక్, బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, జో డిస్పెంజా బుక్. అది సిలబస్ అవ్వాలి దయచేసి. ఆ బుక్ ఎంతటి సైన్సో, ఎంతటి స్పిరిచువాలిటీయో, ఎంతటి అద్భుతము. ఆ బుక్ని మీ పిల్లలకి ఇవ్వండి దయచేసి. జో డిస్పెంజా బుక్, బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. ఆ బుక్ మీ అందరి ఇళ్ళల్లో ఉండాలి. ఇంకొక బుక్ కూడా చదవండి మీ అందరూ, సరస్వతి గారి బుక్, ఈ విశ్వం నీకు దర్పణం. ఈ విశ్వం నీకు దర్పణం. మన లోపలే 16,000 విజ్ఞానపు కోణాలు ఉన్నాయి. ఆ దీపాలు వెలగలేదు, చీకటిగా ఉన్నాయి. ఎవరో ఒకరు చెప్తేనో, ఏదో ఒక బుక్కు గుర్తు చేస్తేనో ఆ దీపాలు వెలుగుతాయి. ఈ విశ్వం నీకు దర్పణం. ఈ బుక్ చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.